బ్యాక్ టు రావ్సన్ ఫిల్మ్స్. సో ఈసారి మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ కూలీ అండ్ వార్ 2 ట్రైలర్స్ గురించి. అండ్ ఆగస్టు 14 ఈ రెండు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు సినిమాల చుట్టూ ఒక టెన్షన్ నెలకొని ఉంది అభిమానుల్లో కానీ సాధారణ ప్రేక్షకుల్లో కానీ. సో నాగేష్ గారు, కూలీ ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? చూసాను సార్, మల్టిపుల్ టైమ్స్ చూసాను ట్రైలర్. ఎందుకంటే మోస్ట్ అవైటింగ్ మూవీ కాబట్టి, ఎందుకంటే బిగ్ కాస్టింగ్ అండ్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో సన్ పిక్చర్స్ నుంచి వచ్చిన సినిమా కావడం మోస్ట్ అవైటింగ్ మూవీ ఈ రీసెంట్ టైమ్స్లో. సో అందుకని చాలా మల్టిపుల్ టైమ్స్ చూశాను. సో బాగానే ఉంది, ఎందుకంటే వ్యాస్ట్ కాస్టింగ్ ఉంది కాబట్టి అందరినీ టచ్ చేసుకుంటూ షార్ట్స్ అన్నీ ఉన్నాయి. నాకు అన్నిటికీ మించి రజనీకాంత్ గారు శృతి హాసన్ చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో అది చాలా రిలేటబుల్గా అనిపించింది. ఇన్ ఫిల్మ్ అండ్ అవుట్ రెండు వైపులా. అతను నీకు మీ నాన్న అయితే అతను నా ప్రాణ స్నేహితుడు అని చెప్పే డైలాగ్. అంటే కమల్ హాసన్ గారు ప్రీవియస్గా విక్రమ్ సినిమా చేస్తున్నారు అదే డైరెక్టర్తో. సో అదవటం ఇక్కడ కూడా ఇద్దరు కూతురు అంటే అమ్మాయితో ఆ డైలాగ్ చెప్పడం కూడా చాలా కరెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ వాట్ అబౌట్ నాగార్జున గారు? ఎందుకంటే లేదు, ముందు నేను ఒక మాట చెప్తా సార్. నాగార్జున గారిని ఇప్పుడు విలన్ రోల్ చేశారు అని ఒక టాక్ ఉంది బయట. సో అంటే ఇంతకాలం ఆయన యువ సామ్రాట్గా ఒక సూపర్ స్టార్గా, అంటే మన టోటల్ ఇండియాలోనే టాప్ 10 స్టార్ హీరోస్లో ఖచ్చితంగా నాగార్జున గారు ఉంటారు. అండ్ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. సో నాగార్జున గారిని విలన్గా ప్రేక్షకులు చూడగలుగుతారా, యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే నాగార్జున గారు ఫస్ట్ నుంచి కూడా విభిన్నమైన పాత్రలు చేయటం, కొత్త తరహా కథాంశాలు లైక్ చైతన్య, శివ, నిర్ణయం, ఆయన చేయని ప్రయోగాలు లేవు. అందుకే ఆయన సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంట. సో ఇప్పుడు ఆయన చేసిన ప్రయోగాల్లో ఇందులో విలన్ పాత్ర కూడా ఒక ప్రయోగంలా చూడొచ్చా? ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఈ మాట చెప్పే ముందు రీసెంట్గా మొన్న వచ్చిన కుబేరే సినిమా ఉంది. ఆ సినిమా క్యారెక్టర్ కూడా కొంచెం గ్రే షేడ్ క్యారెక్టరే. ఆల్రెడీ అతనికి ఒక ఇంట్రో లాగా అనమాట. అది ఇలాంటి పాత్రలు నెక్స్ట్ రాబోతున్నాయని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు, ఇంట్రో లాగా ఉంది. సో అన్నిటికీ మించి అది కూడా కొంచెం కష్టమైన పని. ఎందుకంటే మన్మధుడిలాగా, ఇప్పుడు సెల్యులాయిడ్ మన్మధుడిలా చూస్తున్న ఈ టైంలో నాగార్జున గారు ఎప్పటికి కూడా అంతే యంగగా, అంతే చరిష్మతో కనిపిస్తున్న నాగార్జున గారిని విలన్ రోల్లో చూడడం అనేది కొంచెం ముఖ్యంగా అమ్మాయిలకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అయినప్పటికీ ముఖ్యంగా ఆ లుక్ సెట్ చేశారండి డైరెక్టరు. సో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అదే ఎలిమెంట్ అవుతుంది. ఇంకోటి విషయం ఏంటంటే నాగార్జున ఒక పాత్ర ఎంచుకున్నారంటే దట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ ఇన్ దట్ క్యారెక్టర్. లేకపోతే ఈజ్ నాట్ అంత ఈజీగా ఒక పాత్ర ఒప్పుకునే మనిషి కాదు. ఎందుకంటే అంత హ్యూజ్ ఫ్యాండమ్ అండ్ హ్యూజ్ ఇదున్న అన్ని వర్గాల్లోనూ నాగార్జున గారికి ఫ్యాన్స్ ఉన్నారండి. స్టూడెంట్స్ కావచ్చు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఫ్యామిలీస్. ఎందుకంటే ఆయన బంగారాజు పాత్రతో కూడా అందరికీ చేరువయ్యారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి కూలీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమీర్ ఖాన్ లాంటి ఒక హ్యూజ్ స్టార్, తర్వాత ఉపేంద్ర గారు. సో ఇంతమంది ఒక స్టార్ స్టడ్డెడ్ ప్రొడక్ట్లో వీళ్ళందరికీ సమానమైన ప్రాముఖ్యత ఇచ్చి లోకేష్ కనకరాజ్ ఎలా డీల్ చేశారు అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. సో కూలీ సినిమాకి సంబంధించి ఇంత పెద్ద కాస్ట్ కూడా కొలాబ్ అవడానికి కూడా మెయిన్ కారణం రజనీకాంత్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి మీద ఉన్న అభిమానం, రెస్పెక్ట్ అండ్ ప్రేమ అది అబ్సల్యూట్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ చెప్పు ఉన్నారు. సో అది ఖచ్చితంగా మెయిన్ కారణం అది. దాంతోపాటు లోకేష్ కనకరాజ్ స్క్రిప్ట్, ఎంత స్క్రిప్ట్ అది ఆయా, ఎందుకంటే అందరూ కూడా ఆల్రెడీ ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నాడు ఆయా హీరోస్. ఉపేంద్ర గారు కన్నడ నుంచి కావచ్చు, ఇండియా వైడ్ అమీర్ ఖాన్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా హ్యూజ్ ఫ్యాండమ్ ఉన్నవాళ్ళు. అండ్ మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ గారు వీళ్ళందరూ. సో అందుకని ఈ ఖచ్చితంగా స్క్రిప్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా కొలాబ్ అయ్యారు. సో దట్ షుడ్ బి ఫస్ట్ ఫర్ ఆడియన్స్. ఇప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ ఆల్రెడీ పబ్లిక్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు మోనికా సాంగ్లో సౌబిన్ షాహిర్ యాక్చువల్లీ హీ వాజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఎందుకంటే అతను ఇలాంటి ఒక డ్యాన్స్ ఉన్నాడని ఎవరికి తెలియదు. సో హఠాత్తుగా ఇప్పుడు కూలీ అండ్ వార్ 2 రెండు కూడా స్టార్ స్టడ్డెడ్ మూవీస్ అండ్ ఒకే రోజు ఆగస్ట్ 14th రిలీజ్ అవుతున్నాయి. సో వార్ 2 గురించి మీ ఒపీనియన్ ఏంటి? వార్ 2 ట్రైలర్ నేను కూడా ఒక మల్టిపుల్ టైమ్స్ చూశానండి. సో అందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా ఫస్ట్ టైం హిందీలో డైరెక్ట్ మూవీ కావడం. సో ఇద్దరి మధ్యన అంటే ఇద్దరు కూడా
సూపర్ పర్ఫార్మర్స్ ఒకే స్క్రీన్ పైన ఆన్ స్క్రీన్ షేరింగ్ అనేది ఎలా ఉండబోతుందని చాలా క్యూరియస్గా ఉన్నాను. ట్రైలర్లో కూడా ఇద్దరికి డైలాగ్స్ కూడా ఒక వారియర్ ఒకరు సోల్జర్, ఒక వారియర్కి సోల్జర్కి మధ్య జరిగే ఒక వార్ లాగా వార్ 2 ట్రైలర్ నాకు అనిపించింది. సో ఇంటెన్సిటీ బాగా ఉంది. సో వాళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి కారణం ఏంటనేది మనం తెర మీద చూడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఆ విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి, టెక్నికల్గా చాలా పెద్ద స్థాయిలో తీశారు. అండ్ మరోవైపు గ్లామర్ కోషెంట్లో మనకి కియారా అద్వానీ గారు ఉన్నారు. సో ఇప్పుడు 2 సినిమాలు ఎలా ఫేర్ చేయబోతున్నాయి అనే దాని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ప్రేక్షకులతో పాటు ప్రతి హీరో అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి కూలీ సినిమాలో రజనీకాంత్ గారు, నాగార్జున గారు లాంటి హ్యూజ్ స్టార్స్ ఉన్నారు. అండ్ వార్ 2లో చూస్తే తారక్ గారు అండ్ హృతిక్ రోషన్ ఉన్నారు. సో ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాల ఫలితాలు అనేది తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో కీప్ సపోర్టింగ్ us, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావ్సన్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీనన్ గారు. రైట్. యా.